రామగుండంలో అధునాతన సౌకర్యాలతో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఎంత పెద్ద హృద్రోగానికైనా రామగుండంలో చికిత్స జరగాలనేదే నా జీవిత లక్ష్యం. ఎమ్మెల్యే మాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిరంతరం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి గురించి రాజ్ ఠాకూర్ ఆరాటం. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గంతో పాటు సుదూర ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణార్థం గోదావరి కనిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురుగా మరో అధునాతన వసతులతో 350 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు మాన్యశ్రీ ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిలో దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంయుక్తంగా కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, హాస్పిటల్ ప్రిన్సిపల్ హిమబిందు, RG1, RG2 GM సమక్షంలో 5 అంతస్తుల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు అలాగే చుట్టుప్రక్కల ప్రాంతాల వారు అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్కు వ్యయ ప్రయాసాల కోర్చి వారి ఆస్తులను అమ్ముకొని చికిత్స చేసుకుంటే చూసి నిర్వీర్యం చెందిన సందర్భాలెన్నో నా కళ్లకు కట్టినట్టు కనపడుతూనే ఉన్నవి. కాబట్టి అప్పుడే ఒక నిర్ణయంతో ఇక్కడ ప్రాంత ప్రజల వైద్య సదుపాయం కొరకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లో ఉండే వైద్య సదుపాయాన్ని ఇక్కడే అందించాలనే ఉన్నతమైన ఆలోచనతో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సహకారంతో ఈరోజు 350 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే రామగుండానికి జెన్కో పవర్ ప్లాంట్ విస్తరణతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు నా లక్ష్యం అని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అట్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అట్లనే మాయ మాటలు చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులుగా మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఒత్తిడి తెచ్చిన వెంటనే సింగరేణి యాజమాన్యంతో ఇక్కడ మన అందరి యొక్క కోరికను, ఈ ప్రాంత ప్రజల కోరికను మరి సింగరేణి ప్రభుత్వ హాస్పిటల్ని సింగరేణి కళాశాలగా మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ప్రజల విజయం అని చెప్పి నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిది, అదే మాదిరిగా దీనికి పూర్తిగా సహకరించిన అన్ని సామాజిక వర్గాలది, అదే మాదిరిగా ప్రత్యేకంగా మీడియా మిత్రులని చెప్పి వారికి ధన్యవాదాలు. DMFT నిధులు కూడా దోచుకోవడానికి ఒక కుట్ర పన్నిందనే విషయాన్ని ఒక్కసారి నెమరేసుకోవాలి. కానీ మన ప్రభుత్వం రాగానే ఒకటే ఆలోచన చేసింది. నేను దుద్దిల శ్రీధర్ బాబుగా నాకు మంచి గుర్తు. 5 సంవత్సరాల గత పాలన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని పట్టణంలో 355 పడకల ఆసుపత్రి నిర్మాణ కార్యక్రమ భాగంలో భూమి పూజ కార్యక్రమంలో నాతో పాటు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న స్థానిక శాసనసభ్యుడు సోదరుడు మరి రాజ్ ఠాకూర్ గారు, ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ కృషి చేసే సోదరుడు రాజ్ ఠాకూర్ గారు నిత్యం నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి ఏదో చేయాలని తపన తృష్ణతో మరి ఈ 90 రోజులు కూడా నిరంతరం మరి పాట పాడుతా ఉన్న ఆ అభివృద్ధి హాస్పిటల్లో ఈరోజు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. మెడికల్ కాలేజీకి సంబంధించి మరి దానికి కావాల్సింది ఏంది? రెండోది విభాగం నర్సింగ్ ఆఫీసర్ల నియామకం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మందికి ఈరోజు నర్సింగ్ ఆఫీసర్స్ గా మరి నియామకం చేసి ప్రతి ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో నర్సింగ్ స్టాఫ్ ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకొని నర్సింగ్ ఆఫీసర్లను కూడా నియామకం చేయడం జరిగింది. దానికి తోడు 23 కళాశాలలకు కూడా 23 నర్సింగ్ కళాశాలను కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 23 నర్సింగ్ కళాశాలను కూడా మరి ఇక్కడికి ఇదే గోదావరి కనిలో హాస్పిటల్ కు సంబంధించి నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడే మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్
దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక అంగుళాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఈరోజు మనము లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో వైద్యపరంగా విద్యపరంగా అన్ని అంగుళాలతో మొదటి స్థానంలో ఉండాలని ఆలోచన చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అంతా కూడా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు చేసింది. కొంతమంది అంటున్నారు ఏంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏం చేసినారు. మరి మా కలెక్టర్ గారిని అడిగిన రాగానే ఈ జిల్లాలో ఇదే రామగుండంలో ఎన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఎంతమంది ఉపయోగించుకున్నారని అడిగిన వారు చెప్పిండ్రు దాదాపు 2000 మంది వరకు ఈ 3 నెలల 10 లక్షల రూపాయల వరకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. అంటే 2000 మందికి కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు 2000 మందికి వైద్య సదుపాయం కలిగిందా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రాబోయే కాలంలో ఈరోజు బస్తీ దవాఖానాలకు సంబంధించి నేను ప్రిన్సిపల్ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడైతే ఇంకా బస్తీ దవాఖానాలు కావాలో వెంటనే ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకుంటారు. రాజ్ ఠాకూర్ గారు ఆల్రెడీ దీని విషయంలో మాకు తెలియజేయడం జరిగింది. బస్తీ దవాఖానాలు ఆ దవాఖానా నేరుగా ప్రజల దగ్గర ఉండే విధంగా ప్రాథమిక చికిత్స చేయడానికి దాని తదుపరి అక్కడ కాకుంటే ఈ హాస్పిటల్కి వచ్చే ఒక సదుపాయాన్ని కలిగించే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని రాజ్ ఠాకూర్ గారి ఆవేదన ఆలోచన వరకు తప్పకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో బస్తీ దవాఖానాలు ప్రతిపాదన చేసి ఈరోజు మన రాష్ట్ర స్థాయిలో మనం తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని మీ